బంతిపూలు సాగు చాలా సులభం. ఇవి ఎక్కువగా వేడిని వాతావరణం ఇష్టపడతాయి. బంతిపూలు సాగు చేస్తూ నెలకి ₹1,00,000 సంపాదించవచ్చు తెలుసా? అది ఎలా తెలుసుకుందాం. ఏలూరు జిల్లా అచ్యుతాపురం గ్రామంలో నాగేశ్వరరావు అనే రైతు తన ఎకరం పొలంలో బంతిపూలు సాగు చేస్తున్నాడు. నెలకు వచ్చేటప్పటికి ₹1,00,000 సంపాదించవచ్చు అంటున్నారు. ముందుగా బంతిపూలు పెరగడానికి సారవంతమైన నేల చూసుకోవాలి. వాటిని బాగా దున్ని కలుపులు మొక్కలు లేకుండా తీసివేయాలి. మంచి నాణ్యతమైన నారుని ఎంచుకోవాలి. ఇది 2 రకాలుగా నారు ఉంటుంది. ఇవి ఎక్కువగా కడిపిలంక అనే గ్రామాల నుంచి ఎక్కువగా నారుని కొనుగోలు చేస్తుంటారు. ఒక్కొక్క నారు మొక్క వచ్చి ₹8 ఖర్చు ₹8 ఉంటుంది. ఎకరానికి వచ్చి 1,200 మొక్కలు నాటాలంటున్నారు. నారుకి అలాగే పెట్టుబడి మొత్తం 25,000 ఖర్చు అవుతుందంట. మొక్కలు బాగా పెరగడానికి తగినంత నీరు కూడా అవసరం. అయితే ఎక్కువగా నీరు పెట్టడం వల్ల హాని కూడా జరుగుతుందని చెప్తున్నారు. మొక్కల పోషకాలు అందించడానికి ఎరువులు వేయాలి. సమతుల్య ఎరువులను ఉపయోగించడం మంచిది. కలుపు మొక్కలు పోషకాలు తీసుకుంటాయి కాబట్టి వాటిని తరచూ తీసివేయాలి. బంతిపూలు ఆశించే కీటకాల తెగుల్ని నివారించడానికి తగిన మందులను ఉపయోగించాలి. పూలు బాగా వికసించిన తర్వాతే కొయ్యాలి. ఈ పంట 3 నెలల వ్యవధి కాలం ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్ రేట్ బట్టి ₹60 కేజీ ₹60 ఉంటుందని చెప్తున్నారు. ఈ బంతిపూలు సాగు మంచి లాభాలు తెచ్చిపెడుతున్నాయని చెప్తున్నారు. ఎకరానికి 40,000 ఖర్చు పోగా నెలకు వచ్చేటప్పటికి ₹1,00,000 ఆదాయం వస్తుందని లోకల్ ఎయిటీన్తో పంచుకున్నాడు నాగేశ్వరరావు రైతు. ఇది నా పేరు నాగేశ్వరరావు, బి నాగేశ్వరరావు. ఇది నా విత్తనం కడిపిలంక నుంచి తెచ్చాం. మొక్క ₹4. ఈ విత్తనానికి ప్రత్యేకంగా 25,000 నారుకు అయ్యింది. దీనికి మందులకి ఇప్పటికి 15,000 అయింది. దీని ఆదాయం వచ్చి 70,000 వచ్చింది. ఇంకో 70,000 వస్తుంది. ఇది మేము ఇలా మల్చింగ్ వేసి స్వీట్ వేసి డిప్ పెట్టి సాగు చేస్తున్నాం. గడ్డి పీకిచ్చేస్తూ ఉంటాం. ఇది ఇలా చేస్తున్నాం అండి. ఇప్పుడు ఎకరానికి ఎంత ఖర్చు అవుతుందండి? ఎకరానికి 35,000 ఖర్చు. విత్తనాలు ఎక్కడ తీసుకొస్తారండి? కడిపిలంక అండి. విత్తనాలు ఎంత రేటు? 25,000 అండి. ఎన్ని కేజీలు పడుతుంది విత్తనాలు? విత్తనాలు లేవండి, నారే. మొక్క ₹4 అండి. ఎన్ని మొక్క పడుతుంది ఎక్కడికి వచ్చాడు? 8,000 అండి. 8,000 మొక్క అండి. 8,000 మొక్క వేస్తాం. 10,000 వేస్తాకి దాంట్లోకి అవుతుంది. ఒక మందులు పెద్ద ఏమి ఉండదండి, 2 సార్లు కొడతాం అంతే. స్ప్రే చేస్తాం. పురుగుకి ఇందులో పువ్వు షైనింగ్ వస్తాకి అన్నిటికి స్ప్రే చేస్తాం. రాలిపోకుండా పువ్వు టెంపర్గా ఉంటాకి కూడా. అది కండిషన్ గా ఉండాలి, పువ్వు రాలిపోకుండా ఉంటాకి. అది 2 రకాలు ఉంటాయి. 2 రకాలు, 2 పసుపు ఎరుపు. ఎక్కువగా 2 సమానంగానే ఇవ్వాలి. అదే అలాగే అమ్ముతూ ఉంటాం. కొలుగూడెం మొత్తం 3 కోట్లు కానీ మా పువ్వు వెళ్తుంది. మా అప్పుడే నెల ఆడబట్టి అమ్ముతున్నాం. మా పువ్వు వెళ్ళాక ఇంకా ఏది కొనట్లేదు. రేటు ₹60 అలాగే వెళ్తుంది. కేజీ ₹60. బయట అయితే 70, కొట్టుకాడ అయితే 60. అలాగ అమ్ముతాం. ఎంత పెట్టుబడి అవుతుంది ఎక్కడికి వచ్చేవాడికి? 35,000 అవుతుంది. ఎంత వస్తుంది లాభం? మొత్తం పోగా ఒక 1,30,000 అలాగ వస్తుంది లాభం. 3 నెలలు పంట అండి? 3 నెలలు. 3 నెలలు పంట. మరి కాపు కాసిన తర్వాత మళ్ళీ కాపు కాస్తుందండి? ఇంకా కాయలు తీసేస్తాం. తీసి మళ్ళీ ఏరే పంట వేసి ఏదైనా వేసాక అప్పుడు వేయాలి మళ్ళీ. అంతేగాని మళ్ళీ ఇది వేయకూడదు. ఈ మొక్క పని చేయదంటారు? ఇది పని చేసి తీసేస్తాం. ఒక మొక్క వచ్చి ఒక్క కాపేనండి? ఒక్క కాపే. 3 నెలలు కాస్తుంది. 3 నెలలు కాదు. ఒక నెల పెరుగుద్ది. 3 నెలలు పువ్వు కోస్తూనే ఉంటాం. అది 3 నెలల పంట. 3 నెలల పంట. ఇంతకుముందు వ్యవసాయం ఏం చేసేవారు మీరు? ఇందులో మేము కొబ్బరి తోట ఉండేది. ఇది తీసేసి ఈ బంతి వేసాం. ఎలా వచ్చింది బంతి పూల వ్యాపారం? మొక్క సరదాగా వేయాలని వేసాను. కానీ దానికి పట్టుదలగా మల్చింగ్, డ్రిప్ ఇవన్నీ పెంట ఎరువులు తోలి వేస్తాం వల్ల ఇది ఇలాగా కోయిలగూడు మార్కెట్ లో మా పువ్వులు వెళ్ళాక మళ్ళీ ఏ పువ్వు వెళ్తలే. అది పువ్వు బాగుంటదండి. సేఫ్టీగా ఉంటదండి. కూలీల పని ఉండదు. మేము సొంతంగానే కోసేసుకుంటాం. అది రోజు 100-150 కేజీ కోసుకుంటాం మేము ఇద్దరం. రోజు డైలీ. అదండి 100-150 డైలీ కోస్తాం. 3 నెలల 3 నెలలు అలా కోస్తానే ఉంటాం. ఇదే సేఫ్టీ బాగుంది. వ్యవసాయం తేలిగ్గా ఉంది, ఖర్చు తక్కువ. అంటే నారుకు అవుద్ది అయినా కానీ ఇక మిగతా ఖర్చు అంత పని కూలీల పని ఉండదు. లేదు, ఒక మనిషిని పెట్టినా 300 పెట్టినా మనకి 2,000 వస్తాయి. ఒక మనిషి కోస్తే 2,000 వస్తాయి. మనకి కోసిన పువ్వులు మట్టి 2,000 వస్తాయి. రోజు ఎంత వస్తుంది? రోజు ఎవరికి? 5,000 అలా 5,000 4,000 4,000 అయితే తగ్గదు.
అంటే మరి సీజన్ లో కొంటారు కదా, తర్వాత మరి కొంటారు కదా ఇవి. చేతంలో అయితే 6,000 7,000 వస్తాయి. ఇప్పుడైతే 3,000. సీజన్ అంటే ఏ ఏరియాలో అండి? మా స్వామిలు వెళ్తారుగా కార్తీక మాసం, కార్తీక మాసం టైంలో. అప్పుడు దూసేసింది బాగా. తర్వాత కొంచెం ఇప్పుడు కొంచెం తక్కువ. అదే. ఇప్పుడు కూడా 100 150 కొత్తాం. చర్చిలు వెళ్ళిపోళ్ళు ఇంకా వాళ్ళు వీళ్ళు మొత్తం మీద కొత్తనే ఉంటాం. అదే